ఈగల్ మూవీ చూసారా? ఈగల్ మూవీ చూశానండి. ఈగల్ మూవీ అయితే నాకైతే పర్వాలేదు, బాగానే నచ్చింది అనమాట. ఏంటంటే మనకి రవితేజ గారి పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలన్నమాట. రవితేజ గారి పర్ఫార్మెన్స్ ఏంటంటే వన్ మ్యాన్ షో, వన్ మ్యాన్ ఆర్మీ అనే చెప్పొచ్చు. అసలు రవితేజ గారిని ఏంటంటే చాలా కొత్తగా చూపించారు, హాలీవుడ్ రేంజ్లో చూపించారు అనమాట. కొన్ని సీన్స్ ఏంటంటే కేజీఎఫ్ సింక్ అవుతా ఉంటాయి. సింక్ అయినా కానీ ఏంటంటే కేజీఎఫ్ సీన్స్ కానీ డామినేషన్ చేసినట్టే ఉందన్నమాట. కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా ఉందన్నమాట. ఆ నెరేషన్ కానీ చాలా తగ్గింది, ఏదో మిస్లీడింగ్లో వెళ్తూ ఉంటుంది. 4-5 క్యారెక్టర్లు చూపించడం వల్ల ఏంటంటే జనాలకి కొద్దిగా అది కన్ఫ్యూజన్లో అవుతారు. బట్ ఇంటర్వెల్ తర్వాత సినిమా చూపించిన విధానం అయితే ప్రతి ఒక్కదానికి క్లారిఫికేషన్ ఇచ్చాడు. ఫస్ట్ హాఫ్ కొంచెం వర్క్ చేస్తుంటే చాలా బెటర్గా ఉండేది. ఇంకోటి బీజిఎం కానీ ఏంటంటే ఒక సాంగ్ బాగుందన్నమాట. ఇంకా కొంచెం బెటర్గా చేస్తుండొచ్చు, కథ డెవలప్ కానీ చేస్తుంటే చాలా బెటర్గా ఉండొచ్చు. ఏదేమైనా కానీ రవితేజ గారి పర్ఫార్మెన్స్ తోటి, యాక్టింగ్ తోటి అవన్నీ పక్కన పెట్టేసి వన్ మ్యాన్ షో, వన్ మ్యాన్ ఆర్మీ అనే చెప్పొచ్చు. అసలు కొన్ని సీన్స్ అయితే మనకి హాలీవుడ్ రేంజ్లో కనపడుతుంది అనమాట. ఫైట్స్ కానీ, ఆ గన్ వాడే కల్చర్ కానీ అసలు చాలా కొత్తగా ఉందన్నమాట. మెయిన్ గన్ కల్చర్ మీద కాన్సెప్ట్ తీసుకున్నారు. ఈ కాన్సెప్ట్ ఎవరు ఏ హీరో కానీ ధైర్యం చేయడం అనమాట. రవితేజ గారు ధైర్యం చేశారు. అదైతే నాకు చాలా బెటర్గా అనిపించింది. ఓవరాల్గా మూవీ అబోవ్ యావరేజ్ మూవీ, ఒక సెమీ హిట్ అనే చెప్పొచ్చు అనమాట రవితేజ గారు. ఇప్పుడు వచ్చింది కాబట్టి ఆడుతుంది, లేకుంటే సంక్రాంతికి వచ్చింటే ఈ సినిమా నిలవకపోయేది అని అంటున్నారు. సంక్రాంతి అంటే మహేష్ బాబు గారి సినిమాకి కానీ కొద్దిగా ఆటంకం జరిగింది కదండి. 4 సినిమాలు వచ్చినాయి, ఇంకా 5 సినిమాలు వస్తే ఏంటంటే ఒక పక్క పండగ జరుపుకోవాలి, ఒక పక్క సినిమాలకు వెళ్ళాలంటే కొంచెం కష్టం ఉంటుంది. ఊర్లకు వెళ్ళే వాళ్ళు అందరూ ఉంటారు కదా, ఏదో ఒక సినిమా తగ్గడమే మంచిది అనిపించింది అనమాట. ఇప్పుడు ఇది ఈ రోజు రావడం చాలా బెటర్గా ఉందన్నమాట. ఏ సినిమాలో కంటెంట్ ఉంటే ఏ రోజు వచ్చినా కానీ సినిమా ఆడుతుందండి. ఎన్ని పోటీ ఉన్నా కానీ హనుమాన్ తట్టుకొని ముందుకు వచ్చింది కదా, అంతే. ఎన్ని సినిమాలు ఉన్నా కానీ సినిమాలో కంటెంట్ ఉంటే అది ఆడుతుంది. సో మూవీలో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి? బాగా నచ్చిన పాయింట్ నాకు రవితేజ గారిని చూపించిన విధానం అండి. అసలు హాలీవుడ్ రేంజ్లో చూపించారు. అసలు రవితేజ గారు ఏంటంటే మాస్ మహారాజ్ అని ఒక మామూలుగా మాస్ ఫైట్స్ తీస్తారు. బట్ దీంట్లో ఏంటంటే చాలా ట్రెండీగా చూపించారు. హాలీవుడ్ రేంజ్ అనేది కనబడతా ఉంది. రవితేజ గారి స్టైల్కి అయితే ఫిదా అయిపోవాలి, ఆ విధంగా ఉంది. దీంట్లో మైనస్ పాయింట్ ఏంటి? సినిమా పాయింట్ అదే, ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉందన్నమాట. కొంచెం బెటర్గా వర్క్ చేస్తుంటే, అంటే దాని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టుంటే బాగుండేది అనుకోండి. ఏంటంటే ఆయన సినిమాటోగ్రఫీ ఘట్టంనేని కార్తీక్, బట్ సినిమాటోగ్రఫీ మీదే కాకుండా కొంచెం స్టోరీని కొద్దిగా బెటర్గా డెవలప్ చేస్తుంటే కొంచెం బెటర్గా అనిపోయిండు. బట్ ఏదేమైనా ఫస్ట్ టైం కాబట్టి, ఆయన ఫస్ట్ టైం ఎఫర్ట్ కాబట్టి దాన్ని మనం ఖచ్చితంగా మనం ఎంకరేజ్ చేయాలి. ఆ ఎంకరేజ్ కానీ ఏంటంటే రవితేజ గారు డబల్ చేశారు. సెకండ్ హాఫ్ అయితే పీక్స్, ఫస్ట్ హాఫ్ని మర్చిపోయేలా చేస్తారనమాట సెకండ్ హాఫ్. సో ఇండస్ట్రీకి ఒక రాజమౌళి లాగా తిన కూడా ఒక పెద్ద డైరెక్టర్ వచ్చారని. డైరెక్టర్ వచ్చాడు, సినిమాటోగ్రఫీ పరంగా కానీ ఆ సీన్స్ని కానీ అవి ఏంటంటే మనం ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏంటంటే స్టార్టింగ్ కదండి. స్టార్టింగ్లో ఏంటంటే ఎవరు కూడా మనకి లాస్ట్ టైం వచ్చాడు ప్రశాంత్ నీలు, ఆయన కూడా ఏంటంటే ఉగ్రం సినిమా వచ్చాడు. బట్ ఏంటంటే అది నిలబడాలంటే ఒక కంటిన్యూస్గా సినిమాలు రావాలి. ఒక 10 years అయిన తర్వాత తెలుస్తుంది. ఫస్ట్లోనే ఎవడు పుట్టంగానే ప్రతి కూడా అమ్మ 1, 2, 3 రాయలేరు కదా, టైం పడుతుంది. ఇట్ విల్ టేక్ ఎ టైం. అదేవిధంగా డైరెక్టర్ కానీ ఏంటంటే ఫస్ట్ ఎవడు కూడా దాన్ని తీయలేడు అనమాట. కొంచెం నేర్చుకోవాల్సి అనేది ఉంటుంది అనమాట. ఏంటంటే సినిమాటోగ్రఫీ నుంచి డైరెక్షన్గా మారడం చాలా కష్టమైన పని. బట్ ఎఫర్ట్ చేశాడు కాబట్టి దాన్ని ఎంకరేజ్ చేయాల్సింది. సో అయితే రవితేజ గారు ప్రతి ఒక్క సినిమాకి కొత్త డైరెక్టర్కి ఆఫర్ ఇస్తారు కాబట్టి మంచి వాళ్ళకి ఇచ్చారు. ఏంటంటే వీళ్ళు ఈ ఫస్ట్ సినిమాలు తీయడం వల్ల ఏంటంటే సెకండ్ సినిమాకి బెటర్గా వాళ్ళ మైనస్లు ఏమున్నాయో దాన్ని సరిదిద్దుకుంటారనమాట. ఇప్పుడున్న హీరోలు ఏంటంటే అసలుకి కొత్త వాళ్ళంటే ఛాన్స్లు ఇవ్వరు. వాళ్ళ సినిమాలు హిట్ అవుతేనే వాళ్ళకి డేట్లు ఇస్తారనమాట. కానీ రవితేజ గారు అలా కదనమాట, కొత్త వాళ్ళు కూడా రావాలి అనే విధంగా మనకి ఆయన డేట్లు ఇస్తారనమాట. ఇప్పుడు మనం చూసుకుంటే ఒక బాబీ కానీ, అనిల్ రావిపూడి కానీ, శ్రీను వైట్ల కానీ వీళ్ళందరూ ఎస్టాబ్లిష్ అయ్యారంటే దానికి కారణం ఒక రవితేజ గారు అనే చెప్పొచ్చు అనమాట. సో సినిమా మొత్తానికి కలిపి ఓవరాల్గా మీరు రేటింగ్ ఎంత? నేను 5కి 3 ఇస్తానండి. 5కి 3 ఇస్తా. రవితేజ గారి కోసం అయితే 5కి 10 ఇవ్వచ్చు. పీక్స్ ఇచ్చాడనే చెప్పొచ్చు. థ్యాంక్ యూ. సో ఈగల్ మూవీ చూసారా? చూశానండి. సినిమా వచ్చేసరికి అబోవ్ యావరేజ్ అండి సినిమా. ఎందుకంటే సినిమాలో డైరెక్షన్ బాగుంది, కార్తీక్ ఘట్టంనేని గారు. సినిమాలో రవితేజ గారు తప్ప ఏమీ లేదండి సినిమాలో. కానీ సినిమాలో మైనస్ ఏంటంటే స్క్రీన్ ప్లే అనమాట. స్క్రీన్ ప్లే చాలా దరిద్రంగా ఉందన్నమాట. కేజీఎఫ్ లెవెల్లో సినిమా తీద్దామని చెప్పేసి అనుకొని ఫస్ట్ హాఫ్లో కేజీఎఫ్లో ఎన్నిసార్లు వస్తారండి? ముసలాయన 3-4 సార్లు వస్తారు. సెకండ్ హాఫ్లో ఎన్నిసార్లు వస్తారు? 3-4 సార్లు వస్తారు. అంతేగాని ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ గారు ఎన్నిసార్లు వస్తారో తెలుసా? ఫస్ట్ హాఫ్లో 10 సార్లు, సెకండ్ హాఫ్లో 10 సార్లు వస్తారు. స్టోరీ అనుపమ పరమేశ్వర్ గారు, ఇప్పుడు నిత్య మీనన్ గారు చూశారు కదా, దాన్ని ఏమంటారు, గీత గోవిందన్ సినిమాలో నిత్య మీనన్ గారి క్యారెక్టర్ చూశారు కదా, ఆమె హీరోయిన్ కాదు, హీరోతో లవ్ ట్రాక్ ఉండదు, స్టోరీ చెప్పడానికి వస్తుంది. దాన్ని ఏమంటారు, గీత గోవిందన్ సినిమాలో అనుపమ పరమేశ్వర్ ఫ్లాష్ బ్యాక్ చెప్పడం ముందును దాన్ని ఏమంటారు, అది క్యారెక్టర్ అనమాట, అంతే. దాన్ని ఏమంటారు, ఇప్పుడు నిత్య మీనన్ గారి క్యారెక్టర్ అలాగో ఈ సినిమాలో అనుపమ పరమేశ్వర్ గారి క్యారెక్టర్ అలాగనమాట. హీరోతో రొమాన్స్లు ఉండవు, అలాంటివి ఉండవు. మెయిన్ హీరోయిన్ మేమెవరో కొత్త హీరోయిన్ కావ్య తాపర్ అని ఒక కొత్త ఆవిడ అనమాట. సినిమాలో మైనస్ ఏంటంటే స్క్రీన్ ప్లే అండి. స్పీడ్ బ్రేకర్లు ఎక్కువైపోయాయి, కథను ముందుకు నడిపించకుండా సోది అనమాట, టార్చర్ పెట్టారు. ఫస్ట్ హాఫ్లో ల్యాగ్ ఎక్కువ ఉంది. సో దాన్ని ఏమంటారు, స్టోరీని నడిపించకుండా, ముందుకు నడిపించకుండా మరీ ఎంత దారుణం అంటే, సినిమాని ఎందుకు వస్తారండి జనరల్ ఆడియన్స్ కానీ, రవితేజ గారి ఫ్యాన్స్ కానీ,
దాని ఎవరు సినిమాలు హీరోని చూడడం కోసం వస్తారు. ఫస్ట్ హాఫ్లో ఎలా ఉంటుందో తెలుసా, ఒక ఎలివేషన్ ఇస్తారు, ఒక ఎలివేషన్ ఇచ్చి ఒక షాట్ వేస్తారు. దాన్ని ఏమంటారు, హీరో సిగరెట్ తాగుతున్నట్టు, హీరో గన్ను పెట్టుకొని గన్ను కాల్చినట్టు ఇలా షాట్ వేస్తారు. ఇలా వేస్తే రవితేజ గారి కోసం కదా సినిమాకి వచ్చింది. సినిమా సరే మీకు ఇంటెలిజెన్స్ ఉంది, మీరు ఇంటెలిజెంట్లే, కానీ సినిమాకి వచ్చే జనరల్ ఆడియన్స్ కోసం సినిమా తీయాలి మీరు. అంతేగాని మీ ఇంటెలిజెన్స్ చూపించుకోవడం కోసం సినిమాలు తీస్తే ఇక్కడ సినిమాలు ఏమి చూసే జనరల్ ఆడియన్స్ కదా, వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు. దాన్ని ఏమంటారు, ఎక్కువ మందికి ఉండదు, ఉంటుంది ఒక 30% మెంబర్స్కి ఉంటుంది, మిగతా 70% మెంబర్స్కి అంత ఎక్కువగా ఆలోచించలేరు, ఎక్కువ మైండ్ పెట్టి ఆలోచించరు, సరదాగా వెళ్ళిపోవాలి. కానీ కొన్ని హైలైట్ సీన్స్ ఉన్నాయండి. ఏంటంటే దాన్ని ఏమంటారు, బెలూన్ని గన్నుతో కాల్చి లవ్ని ఎక్స్ప్రెస్ చేయడము, లవ్ ప్రపోజ్ చేయడం, అలాగే దాన్ని ఏమంటారు గేట్ని గన్స్ లాగా యూజ్ చేయడము, అలాగే వెహికల్ ఉంటుంది కదా కార్ టైర్లనే గన్ లాగా చేసి గన్స్ లాగా చేసి కాల్చడము, అలాంటి సీన్స్ బాగున్నాయండి. వినోద్ రాయ్ గారిని ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ పడలేదండి, దాన్ని ఏమంటారు సరిగా యూజ్ చేసుకోలేదు. ఫస్ట్ హాఫ్ నుంచి ఆయనే విలన్గా పెట్టేసి సినిమా తీయాల్సింది, ఓకేనా? అలా తీసినా కూడా సినిమా ఓకే ఉండేది. అసలు విలన్ అసలు చూపించరు, విలన్ ఎవరో తెలియదు ఈ సినిమాలో విలన్ ఎవరో తెలియదు. లాస్ట్ ఒక 15 మినిట్స్లో ఏదో వినోద్ రాయ్ గారిని జైలు నుంచి బయటికి తీసుకొస్తారు, అని పాప ఏదో చనిపోయిందని చెప్పేసి వాడు ఈయన మీద కక్ష కడతారు, రవితేజ గారి మీద కక్ష కడతారు, అలా చూస్తారు. కానీ విలన్ ఎవరు, విలన్ని ఎంత బాగా యూజ్ చేసుకుంటే రాజమౌళి గారిని చూసి నేర్చుకోండి. విలన్ని ఎంతసేపు ఎక్కువ చూపిస్తే అంత పెద్ద హిట్ అవుతుంది సినిమా. అంతేగాని విలన్ గారిని దాన్ని ఏమంటారు ఒక 10 నిమిషాలు ఇలా చూపిస్తే సినిమా ఎందుకు హిట్ అవుతుందండి? సినిమా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్క్రీన్ ప్లే దెబ్బ కొట్టింది. సినిమా డిజాస్టర్. ఈ సినిమా మరో ఏజెంట్ సినిమా ఇది. సంక్రాంతికి వచ్చింటే సంకన ఆగిపోయింది సినిమా. దాన్ని ఏమంటారు, హనుమంతుడు కొట్టే దెబ్బకి ఈ సినిమా పడుకొని నిద్రపోయేది. అది తారు రోడ్డు మీద అంత దరిద్రంగా ఆ సినిమాని తట్టుకోలేదండి. హనుమాన్ సినిమాని తట్టుకోలేదు. హనుమంతుల వారిని ఎవరు తట్టుకోగలరండి? ఎవరు తట్టుకోలేరు. అలానే ఉంటుంది సినిమా. అంత సినిమా లేదు మేడం, సెకండ్ హాఫ్ బాగానే ఉంది. ఏంటంటే అది ఎక్కడ బాగుంటుంది అంటే క్లైమాక్స్లో దాన్ని ఏమంటారు కొన్ని సీన్స్ బాగుంటాయి. క్లైమాక్స్లో కొంచెం బాగా చూపించారు రవితేజ గారిని. సినిమా మొత్తం అసలు రవితేజ గారే ఉండరు సినిమాలో. ఏంటండి ఏం సినిమా అండి ఇది? అసలు రవితేజ గారి సినిమాకి వచ్చి అసలు సినిమాలో రవితేజ గారిని చూపించకుండా ఏదో ఒక షాట్ వేసి సిగరెట్ తాగుతున్నట్టు, గన్ను తీసుకొని కాలుస్తున్నట్టు అలా చూపిస్తే ఎలాగండి? సెకండ్ హాఫ్లో అసలు దాన్ని ఏమంటారు ఆ క్లైమాక్స్లో తప్ప రవితేజ గారిని ఎక్కడా చూపించరు. అసలు చాలా దారుణంగా ఉంది. సాంగ్స్ కూడా దాన్ని ఏమంటారు పెద్దగా ఏం బాగాలేవు. అది ఎందుకండి సెకండ్ పార్ట్ తీస్తే సినిమా ఆడిద్దా? ఆడదు. అలానే ఇది కూడా ఏజెంట్ల ఇప్పుడు ఇది ఈ జానర్ ఏమంటారంటే స్నైపర్ యాక్షన్ ఫిలిం అంటారు. స్నైపర్ యాక్షన్ ఫిలిం అనమాట ఈ సినిమా, ఈ జానర్. అది ఇప్పుడు ఒక సినిమా తీసుకుంటే ఒక్కొక్క సినిమాకు ఒక్కొక్క జానర్లు ఉంటాయి. ఇప్పుడు రవితేజ గారి సినిమాలే తీసుకోండి, ఒక 50 సినిమాలు తీశారనుకోండి, ఒక్కొక్క సినిమాని తీసుకుంటే ఒక్కొక్క సినిమా ఒక్కొక్క జానరు. ఇది స్నైపర్ యాక్షన్ ఫిలిం అనమాట. సినిమా మాత్రం డిజాస్టర్ అండి, ఓపెన్గా చెప్పేస్తున్నాను. లోపల టార్చర్. అవుట్ ఆఫ్ 5 యా థ్యాంక్ యూ. సో హాయ్ అండి, ఈగల్ మూవీ చూసారా? చూసాండి. ఎలా ఉంది? సో గద్దలు ఎక్కడ కనబడతలేదు, ఈగలు ఎక్కడ కనబడ ఆకాశంలో. బాక్స్ ఆఫీస్లోనే ఉంది ఈగల్. అర్థమైందా? ఈ శివరాత్రి విగిల్, బాక్స్ ఆఫీస్ ఈగల్. మరి సినిమా ఫ్లాప్ బాలేదు అని అంటున్నారు కదా. మీరు అన్నాకండి బట్ అంటే అవన్నీ ఆ వాట్స్ వద్దు. బట్ ఏంటంటే సినిమా ఎవరు చెప్పారు అంటే అన్న సినిమా ఉంది కాదంటే ఏదైనా ఒకరికి ట్రీట్మెంట్ ఇస్తే మినిమం 24 hours అనేటువంటి ఒక టైం ఉంటుంది తెలుసా? దాని తర్వాత ఎవరైనా జడ్జ్ చేస్తాడు, డాక్టర్ ఏమంటాడు? కాదు, పబ్జీ ఫ్రీ ఫైర్ గేమ్ స్నైపింగ్ నేర్చుకునిక పోయినాను బ్రో. ఎందుకంటే అది నేర్చుకునిక పోయినాను. బట్ సినిమా అయితే లాగ్ అయితే ఉంది. ఓవర్ ఎలివేషన్స్ వల్ల అయితే ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అయితే బాగుంది. అన్న నువ్వు ఏమనుకున్నా అంటే అన్న ఒపీనియన్ అన్నదిలే, తప్పనకూడదు మనం. ఎందుకంటే వాళ్ళే మనం వాళ్ళని అనకూడదు. కొందరు నచ్చవచ్చు, ఇప్పుడు కొందరు లవ్ స్టోరీ నచ్చవు, కొందరికి యాక్షన్ సీన్స్. అన్నకు నా యాక్షన్ సీన్స్ నచ్చు, నాకు అంతగా యాక్షన్ సీన్స్ బాగున్నాయి. కానీ దీనిలో నాకు బాగా అనిపించింది అజయ్ ఘోషల్ అయితే కామెడీ సీన్స్ బాగున్నాయి.
ఇంకోటి ఏంటంటే మెసేజ్ లాంటి ఒక మంచి స్టోరీ లైన్ బాగుంది, కానీ దాని ఎగ్జిక్యూషన్ చేసుకునేది ఎగ్జిక్యూషన్ అనేది బాగాలేదు. స్టోరీ లైన్ ఏంటంటే ఇప్పుడు అమెరికా లాంటి దేశాలలో ఫ్రీ గన్ లైసెన్స్ ఇచ్చిండు, అలాంటప్పుడు అంటే కొంత జాబ్ పోయి దారుణ హత్య ఇలాంటివి ఉంటాయి కదా, అంటే వాళ్ళకి మంచి వాళ్ళ చేతికి అయితే ఓకే, కానీ చెడు వాళ్ళ చేతికి పోతే ఎలాంటి దారుణాలు జరుగుతాయి అనేది ఒక మంచి మెసేజ్ అనమాట ఆ ఫ్రీ గన్ లైసెన్స్ గురించి. అది బాగా చూపించిండు. బట్ అజయ్ ఘోషల్ కామెడీనే నాకు బాగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని దాంట్లో ఇరిటేట్గా అనిపించింది, కొన్ని దాంట్లో బాగుంది. లవ్ స్టోరీ కూడా అంత వర్కౌట్ కాలేదు. రవితేజ గారు లుక్ కానీ బాగుంది, నవదీప్ గారు కానీ యాక్టింగ్ కానీ మొత్తం వైలెన్స్ పరంగా యాక్షన్ సీన్స్ పబ్జీ ఫ్రీ ఫైర్ వీళ్ళకి మాత్రమే నచ్చుతుంది రవితేజ ఫ్యాన్స్కి. మిగతా వాళ్ళకైతే నచ్చొచ్చు నచ్చకపోవచ్చు.